పాత సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడానికి వారాలు వర్జాలతో పని లేదు. హీరో బర్త్డే నాడే రీ రిలీజ్ చేయాలన్నా రూలు లేదు. శుక్రవారం ఎవ్వరూ రాకుండా స్లాట్ ఖాళీగా ఉంటే చాలు క్లాసిక్స్, డిజాస్టర్స్ అన్న తేడా లేకుండా థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. రీ రిలీజెస్ పుణ్యమా అని బాలకృష్ణ, బన్నీ మధ్య ఫైట్ తప్పడం లేదు. 34 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆదిత్య 369 ను 4K వర్షన్ తో రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసి హైప్ తీసుకొచ్చారు. సాధారణంగా రీ రిలీజ్ ఈవెంట్స్ కి హీరోస్ కనిపించరు. కెరియర్ లో ఎప్పటికీ నిలిచిపోయే సైంటిఫిక్ మూవీ ప్రమోషన్ లో పాల్గొన్నాడు బాలయ్య. ఒక్కరోజు తేడాతో బాలకృష్ణ, బన్నీ సినిమాలు వస్తున్నాయి. ఆదిత్య 369 వచ్చిన మరునాడే 5న ఆర్య 2ని రీ రిలీజ్ చేస్తూ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. పుష్పతో అల్లు అర్జున్ కొచ్చిన క్రేజ్ ని, సుకుమార్ ఇమేజ్ ని కలిపి వాడేసుకుంటూ అప్పట్లో ఫ్లాప్ అయిన ఆర్య 2ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకొచ్చి హిట్ చేయాలన్న ప్లాన్ వేశారు. లెక్కల మాస్టారు ఆర్యతో దర్శకుడిగా పరిచయం అయితే ఇదే సినిమా బన్నీకి యూత్ లో ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆర్య 2 ఫ్లాప్ అయినా పుష్ప 2తో ఈ ఇద్దరు పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. పుష్ప 2 అయితే బాలీవుడ్ రికార్డ్స్ తిరగరాసి 1871 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆర్య 2ని కూడా హిందీలో రిలీజ్ చేస్తారన్న టాక్ వచ్చినా తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య, బన్నీ రీ రిలీజెస్ తో ఫైటింగ్ కి దిగుతున్నారు. 34 ఏళ్ల క్రితం 1991లో రిలీజ్ అయిన సైంటిఫిక్ మూవీతో 16 ఏళ్ల క్రితం 2009లో వచ్చిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్య 2 పోటీ పడుతోంది. ఇద్దరూ వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్నారు. మరి ఎవరు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్ట్ చేస్తారో చూడాలి.